హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అండి కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం. కాలికి మడమ దగ్గర చాలా మంది నల్లదారం కట్టుకోవడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇలా నల్లటి దారాలను ధరించడం మన పూర్వీకుల నుంచి ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఇలా కట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ పాదాలకు నల్లదారాన్ని కట్టడానికి కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి, లేకుంటే అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. నల్లదారం కట్టుకునే ముందు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. నలుపు దారాన్ని ధరించే ముందుగా ఆ శనిదేవునికి నమస్కరించి ఏదైనా ప్రత్యేక రోజులు అంటే అమావాస్య, పౌర్ణమి రోజున ఈ నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇలా అమావాస్య, పౌర్ణమి రోజున కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని పండితులు చెబుతున్నారు. నల్లదారాన్ని కట్టుకునే ముందు దారానికి 9 ముడులు వేయాలి. ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రాన్ని జపించాలి. ఈ విధంగా నల్లదారం ధరించడం వల్ల అత్యధిక ప్రయోజనం లభిస్తుంది. స్త్రీలు అయితే నల్లదారాన్ని ఎడమ కాలికి కట్టుకోవాలి. పురుషుడు నల్లదారాన్ని కుడి కాలికి కట్టుకోవాలి. స్త్రీలు నల్లదారాన్ని శనివారం కట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. పురుషులు నల్లదారాన్ని మంగళవారం కట్టుకోవడం మంచిది. నల్లదారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని 22 సార్లు జపించాలి. చాలామంది నల్లదారాన్ని కొన్ని నెలలు, సంవత్సరాల పాటు అలాగే ఉంచుకుంటారు. ఇలా ఉంచడం వల్ల దాని ప్రభావం తగ్గిపోతుంది. అందుకే ప్రతి నెలకు ఒకసారి దారం మార్చడం ఎంతో అవసరం. అమావాస్య ముందు రోజు దారం తొలగించి అమావాస్య రోజు మరొక కొత్త దారం ధరించడం వల్ల ఎలాంటి దుష్టశక్తి, నరదృష్టి ప్రభావం మనపై ఉండదని పండితులు చెబుతున్నారు. నల్లదారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా కట్టుకోకూడదు. ఎటువంటి నియమాలు పాటించకుండా ఈ నల్లదారాన్ని కట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి నల్లదారం కట్టుకోవాలి అని అనుకునేవారు పైన చెప్పిన నియమాలను తప్పనిసరిగా పాటించండి. ఇప్పుడు మనం కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాల గురించి చూద్దాం. కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి చెడు దృష్టి తగలదు. హిందూ విశ్వాసాల ప్రకారం పాదాల దగ్గర నల్లదారం ధరించడం వల్ల ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. నల్లదారం కట్టుకోవడం వల్ల రాహు, కేతు దోషాల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. హనుమంతుని రూపాన్ని నల్లటి దారంలో వేసుకొని మెడలో ధరించడం ద్వారా ఎటువంటి పీడకలలు రాకుండా ఉంటాయి. శక్తివంతమైన గ్రహం శని సంతోషించినప్పుడు ఒక వ్యక్తికి అదృష్టాన్ని కలిగిస్తాడు. కాలికి ఒక నల్లదారం మీకు శనిదేవుడి కవచాన్ని అందజేస్తుంది. దీని ఫలితంగా మీరు పనిలో ప్రమోషన్ను పొందవచ్చు మరియు మీకు అనుకూలంగా ఆర్థిక వివాదాలను పరిష్కరించుకోవచ్చు. నలుపు దారాన్ని చిన్నపిల్లలు ధరించినట్లయితే అది వారి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు తప్పనిసరిగా నల్లదారాన్ని కట్టండి. కాలు మీద నల్లదారం ధరించిన వారిని ప్రతికూల శక్తుల నుండి, దుష్ట ఆత్మలు మరియు చెడు కన్ను నుండి రక్షణ కవచంగా పనిచేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. పిల్లలు కారణం లేకుండా ఏడ్చినా, అకస్మాత్తుగా ఇంట్లో వారు అనారోగ్యానికి గురి అయినా నల్లదారం కట్టుకోవడం మంచిది. ఈ నల్లదారం నరదిష్టికి నివారణగా పనిచేస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారన్నమాట. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల వాటి నుంచి బయటపడవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. నల్లదారానికి దురదృష్టాన్ని తప్పికొట్టే శక్తిని కలిగి ఉంటుంది. ఇది ధరించే వారి జీవితాన్ని ప్రభావితం చేయకుండా ఉంటుంది. నల్లదారం ధరించడం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించడానికి మరియు దురదృష్టకర పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది. కాలు మీద నల్లదారం ధరించడం ద్వారా వ్యక్తులు తమ జీవితాల్లోకి సానుకూల శక్తులను, అదృష్టాన్ని మరియు శ్రేయస్సును ఆహ్వానించినట్లే అని పండితులు చెబుతున్నారు. కాలికి నల్లదారం ధరించడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. ఇది సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడుతుంది. కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. కాలికి నల్లదారం వేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడి గాయాలను త్వరగా నయం చేస్తుంది. మీరు ఆర్థిక సమస్యలు లేదా మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కొంటే మీరు మీ పాదాలకు నల్లదారం ధరించవచ్చు. దీనివల్ల మీరు నష్టాల నుండి బయటపడతారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. నల్లదారం ధరించడం వల్ల చెడు ఆలోచనల నుండి విముక్తి పొందుతారు. శని అనగానే అదేదో దరిద్రం మాత్రమే అనుకోకండి. మనకు తెలియకుండానే శనిదేవుడు మనకు మంచి కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీలను పాజిటివ్గా మార్చే శక్తి ఈ నల్లదారానికి ఉందని పండితులు చెబుతున్నారు. కాలికి నల్లదారాన్ని ధరించడం వల్ల శరీరంలోని శక్తి కేంద్రాలైన చక్రాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ప్రతి చక్రం జీవితంలోని వివిధ అంశాలను సూచిస్తుంది మరియు అవి సమతుల్యతలో ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము. సో ఫ్రెండ్స్, నల్లదారం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకున్నాము కదా. ముఖ్యంగా పసిపిల్లలకి, చిన్నపిల్లలకి అయితే కట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.